ప్రతిష్ఠించడం అనగా స్థాపించడము, సమర్పించడము, తనను తాను రిక్తునిగా చేసుకోవడం. జీవం లేని మన జీవితాలను జీవింపచేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధ రక్తం చేత ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28:9 ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను చేసెను. త్రిత్వంలో ఏకమై ఉన్న దేవదేవుడు ఆయన మహిమార్థమై మనలందరినీ కూడా ప్రతిష్ఠిత జనముగా ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా గారి చేత యెషయా గ్రంథం 43:1 నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, నీవు నా సొత్తు అంటున్నాడు. పరిశుద్ధ రక్తం చేత కొనబడిన వారు. ఇర్మియా ప్రవక్త చేత జనములకు నిన్ను ప్రవక్తగా చేసుకుని ఉన్నాను. ఇర్మియా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపై నేను నిన్ను ప్రతిష్ఠించుకుని ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 1:5 మనం ఎలా ఉండాలి అంటే, మొదటి పేతురుకు రాసిన పత్రిక 3:15 సాత్వికముతోనూ భయముతోనూ సమాధానముతో క్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలని పరుస్తూ ఉన్నాడు.